వృద్ధాప్యంలో పిల్లలతో కలిసి ఉండాలని ఉందా? పిల్లలతో కలిసి ఉండాలని, వారితో సరదాగా గడపాలని, అందరూ కలిసి ఉంటే సంతోషంగా ఉంటుందని అనిపిస్తుందా? ఇలా అందరికీ అనిపిస్తుంది. మరి కలిసి ఉంటే ఏమవుతుందో ఈ కథలో తెలుసుకుందాం. కథలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ శివసాయి సేవాపీఠం వారి అన్నదాన కార్యక్రమాన్ని చూస్తూ ఈ కథను విందాం. వృద్ధాప్యంలో మీ పిల్లలతో అతిగా కలిసి ఉండటం విచిత్రంగా వారిని మీకు దూరం చేస్తుంది. ఈ కథ 2500 ఏళ్ల నాటిదైనా నేటి కాలానికి, మనకు, మన తల్లిదండ్రులకు మరియు మన పిల్లలకు కూడా సరిగ్గా సరిపోతుంది. ఇది లీవి అనే ఒక వృద్ధుడి కథ. ఆయన తన మనసును వేధిస్తున్న ఒక ప్రశ్నతో గొప్ప తత్వవేత్త అయిన కన్ఫ్యూషియస్ దగ్గరకు వెళ్ళాడు. మహాశయ, మన జీవితమంతా పిల్లల కోసమే ధారపోసిన తర్వాత కూడా వృద్ధాప్యంలో మనం ఎందుకు ఒంటరిగా మిగిలిపోతున్నాము అని అడిగాడు. లీవి చెడ్డ తండ్రేమీ కాదు. నిజానికి ఆయన తన పిల్లల కోసం సర్వస్వం ఇచ్చాడు. వారు దేనికి లోటు లేకుండా ఉండాలని అహర్నిశలు కష్టపడ్డాడు. వారు సుఖంగా ఉండాలని తన సౌకర్యాలను త్యాగం చేశాడు. పిల్లలు పెరిగి పెళ్ళిళ్ళు చేసుకొని స్థిరపడినప్పుడు ఇక తాను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని లీవి భావించాడు. తన ఇంటిని అమ్మేసి కొడుకు దగ్గరకు వెళ్ళాడు. కుటుంబం, మనవళ్ళు, మనవరాళ్లతో కలిసి ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుందని నమ్మాడు. కానీ ఆయన ఆశించిన సంతోషం దక్కలేదు. ఇల్లు అంతా జనాలతో నిండి ఉన్న ఆయన మనసు మాత్రం ఎప్పుడూ వెలితిగానే ఉండేది. పగలు అందరూ బిజీగా ఉండేవారు. సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చి ప్రశాంతతను కోరుకునేవారు. వారు లీవి మాటలను అరాకొరగా వినేవారు. ఆయన ఇచ్చే సలహాలు వారిని విసిగించేవి. ఆయన ఉనికిని వారు ఒక భారంగా భావించడం మొదలుపెట్టారు. ఆయన వారికి ఎంత దగ్గరవుదామని ప్రయత్నించే కొద్దీ వారు మరింత దూరం అవుతూ వచ్చారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని మదనపడుతూ లీవి కన్ఫ్యూషియస్ దగ్గరికి వెళ్ళి తన బాధను ఇలా చెప్పుకున్నాడు. గురువుగారు, నా జీవితాన్ని పిల్లల కోసమే అంకితం చేశాను. వృద్ధాప్యంలో వారి దగ్గర ఉంటే నాకు శాంతి, ప్రేమ దొరుకుతాయని అనుకున్నాను. కానీ నేను అక్కడ ఎవరికీ కనిపించని వ్యక్తిలా మారిపోయాను. ఎందుకు అని అడగ్గా కన్ఫ్యూషియస్ ఆయన్ని ఒట్టి మాటలతో ఓదార్చలేదు. బదులుగా 3 చిన్న పాఠాలు నేర్పాడు. మొదటి పాఠం, ఒక కూజాను తీసుకుని అంచు వరకు నీటితో నింపాడు. ఇందులో ఇంకా నీళ్లు పోస్తే ఏమవుతుంది అని అడిగాడు. అవి పొంగి పొర్లుతాయని లీవి జవాబిచ్చాడు. సరిగ్గా అంతే, సంబంధాలు కూడా ఇలానే ఉంటాయి. నీ పిల్లలు ఎదగడానికి నువ్వు ఒక ఇల్లు కట్టావు, కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆ ఇంటికి కేంద్రం కావాలని చూస్తున్నావు. వారి జీవితాలకు ఇప్పటికే ఒక కేంద్రం ఉంది. అదే వారి స్వంత జీవితం. వారి పిల్లలు ఖాళీ లేని పాత్రలో నువ్వు నిన్ను పోసుకోవాలని చూస్తున్నావు అని మొదటి పాఠం నేర్పారు. ఇక రెండవ పాఠం, ఒకదానికొకటి అతి దగ్గరగా పెరుగుతున్న 2 చెట్లను కన్ఫ్యూషియస్ చూపించారు. వాటి కొమ్మలు సూర్యరశ్మి కోసం ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి ఉన్నాయి. చెట్లు అతి దగ్గరగా పెరిగితే ఏమవుతుంది అని కన్ఫ్యూషియస్ అడగ్గా, అవి ఒకదాని ఎదుగుదలను ఒకటి అడ్డుకుంటాయని లీవి సమాధానం ఇచ్చాడు. జీవితంలో కూడా అంతే. దగ్గరగా ఉండటమే ఐక్యత అని మనం అనుకుంటాం, కానీ అతి సామీప్యం ఒత్తిడిని కలిగిస్తుంది. పెరుగుదలకి కొంత ఖాళీ ప్రదేశం అవసరం. ఇక మూడవ పాఠం, కన్ఫ్యూషియస్ కొంచెం ఇసుకను తీసుకుని పిడికిలను గట్టిగా బిగించారు. నేను ఇలా గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది? అది మీ వేళ్ల సందుల నుంచి జారిపోతుంది అని లీవి చెప్పాడు. మనుషుల మధ్య సంబంధాలు కూడా అంతే అని కన్ఫ్యూషియస్ బదులిచ్చారు. ప్రేమ, గౌరవం ఒత్తిడిలో పెరగవు. నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటే అది అంత వేగంగా మాయమవుతుంది. స్వేచ్ఛను ఇవ్వు, నీకు చెందాల్సింది నీ దగ్గరే ఉంటుంది. మరి నీ పిల్లల విషయంలో ఎందుకు వేరుగా ఆలోచిస్తున్నావు? మొదటిసారి లీవికి అసలు విషయం అర్థమైంది. వృద్ధాప్యం అంటే వేచి ఉండటం కాదు, అది కొత్త ఆరంభాల సమయం. పిల్లల నుండి ప్రేమ కోసం ఎదురు చూడకు, నీకు నచ్చిన పనిని మొదలుపెట్టు అని అనగా లీవి తిరిగి తన గ్రామానికి వెళ్ళాడు. కానీ కొడుకింటికి కాదు.
ఒక పాఠశాల దగ్గర చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలకు సహాయం చేయటం మొదలుపెట్టాడు. తనకు తెలిసిన విద్యను కథలను పంచుకున్నాడు. వారితో కలిసి చెట్లను నాటాడు. త్వరలో అందరూ ఆయన్ని మాస్టర్ లీ అని పిలవటం మొదలుపెట్టారు. ఆయన తన ఉనికిని ఇతరులపై రుద్దటం మానేసే కొద్దీ ఆయనపై గౌరవం పెరిగింది. ఆయన శ్రద్ధను ఆశించడం మానేసే కొద్దీ అందరూ ఆయనని ప్రేమగా చూడటం మొదలుపెట్టారు. ప్రేమ తిరిగి వచ్చిన వేళ ఒకరోజు కొడుకు నుండి ఉత్తరం వచ్చింది. నాన్న, నువ్వు వెళ్ళి చాలా కాలమైంది. మేమంతా నిన్ను మిస్ అవుతున్నాం. పిల్లలు నీ గురించి అడుగుతూనే ఉన్నారు. మమ్మల్ని చూడటానికి రా. మాతో ఉండటానికి కాదు, మాతో గడపటానికి రా. లీవీ వెళ్ళినప్పుడు ఆయనకి సాదర స్వాగతం లభించింది. ఏళ్ల తర్వాత మొదటిసారి ఆయన తనను తాను ఒక భారంగా కాకుండా ఒక ఆత్మీయ అతిథిగా భావించాడు. అప్పుడే ఆయనకు అర్థమైంది, ఎప్పుడైతే ఆయన ప్రేమను ఆశించటం మానేశాడో అప్పుడే అది వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చింది. ఈ కథ ఇచ్చే సందేశం, వృద్ధాప్యంలో పిల్లలతో కలిసి ఉండటం తప్పు అని ఈ కథ చెప్పటం లేదు. నిజమైన సామీప్యం స్వేచ్ఛ నుండి పుడుతుంది, బాధ్యత లేదా బలవంతం నుండి కాదు. మనం ఎదుటివారి ఉనికిని శాసించాలని చూస్తే వారిని ఊపిరి ఆడకుండా చేస్తాం. మనల్ని మనం వారిపై రుద్దితే మనం వారికి అదృశ్యమైపోతాం. ఎప్పుడైతే మనం పట్టు వదులుతామో అప్పుడే మనం వారి మనసుల్లో స్థానాన్ని పొందుతాం. కన్ఫ్యూషియస్ చెప్పినట్లు ప్రేమ మరియు గౌరవాన్ని డిమాండ్ చేయలేం, వాటిని కేవలం పోషించగలం. వచ్చేవారం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై సాయిరామ్.